డిసెంబరు నెలాఖరు రోజులు. ఆ పల్లెటూరిని పొగమంచు దుప్పటిలా కప్పేసింది. పొద్దున 8 దాటుతున్నా సూర్యుడు బయటికి రావడానికి భయపడుతున్నాడు. చలి ఎముకలు కొరికేస్తుంది. గంగమ్మ తన గుడిసె బయట కూర్చొని చలిమంట వేసుకుంటూ వణుకుతుంది. పాత చిరిగిన గొంగళి ఆమె భుజాల మీదుంది. ఆమె చూపు మట్టి రోడ్డు మీదుంది. అమ్మో, ఈ చలి మనిషిని బతకనిచ్చేలాగా లేదు. ఈ కాళ్ళ నొప్పులొకటి ప్రాణం తీసేస్తున్నాయి అని గంగమ్మ తనలో తానే గొనుక్కుంది. అప్పుడే వీధి చివర నుండి ఒక కేక వినిపించింది. రొయ్యలోయ్ రొయ్యలు, గోదావరి రొయ్యలు, బతికున్న రొయ్యలు. ఆ కేక వినగానే గంగమ్మ కళ్ళలో ఒక మెరుపొచ్చింది. ఎన్నో ఏళ్లబట్టి మనసులో ఉన్న కోరికది. ఆ చలికాలంలో వేడివేడి అన్నంలో కారం దట్టించిన రొయ్యల కూర తింటే ఆ ఊహకే ఆమె నోట్లో లాలాజలమురింది. గంగమ్మ కర్ర సాయంతో లేచింది. ఓయ్ సాంబయ్య, ఇటు ఇలారా అని గట్టిగా అరిచింది. సాంబయ్య గంగమ్మ గుడిసె దగ్గరికి వచ్చాడు. గంపలో రొయ్యలు తలతలలాడుతున్నాయి. ఏందే గంగవ్వ, పొద్దునే పిలిచావు, కూర కావాలా ఏంటి? అవునరా సాంబయ్య, ఈ చలికి నోరు చచ్చిపడిపోయింది. ఏమైనా ఘాటుగా తినాలనిపిస్తుంది. ఎలా ఇస్తున్నావు? నీకు తెలియందేముందవ్వా, గ్లాసు 100 రూపాయలు, నీకైతే 10 తగ్గిస్తా. వందే ఏంద్రా, బంగారం అమ్ముతున్నావా? మొన్నటికి మొన్న 50 అన్నావు. అబ్బో, అది పోయినేడు మాటవ్వా. ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగాయి, వాళ్ళ ఖరీదు పెరిగింది. కావాలంటే తీసుకో, లేకపోతే లేదు. గంగమ్మ తన నడుముకున్న చిన్న సంచి తడివింది. అందులో దాచుకున్న చిల్లర పైసలు, పెన్షన్ డబ్బులు ఉన్నాయి. మనసులో లెక్కేసుకుంది. మందులక రొయ్యలక, ఆఖరికి ఆశే గెలిచింది. సరేలేరా, ఓ గ్లాసుడివ్వు, కాస్త పెద్దవి చూసి వెయ్యి. సాంబయ్య రొయ్యలు కొలిచి ఆకులో కట్టించాడు. గంగమ్మ వణుకుతున్న చేతులతో నోట్లని లెక్కబెట్టిచ్చింది. గంగమ్మ రొయ్యలు శుభ్రం చేయటం మొదలెట్టింది. చన్నీళ్లలో చేతులు పెడుతుంటే ప్రాణం పోతున్నట్టుంది. అయినా కూర రుచిని తలుచుకుంటూ ఓపిక తెచ్చుకుంది. రోట్లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, ఎండు కొబ్బరి వేసి దంచుతుంటే ఆ వాసన వీధి వీధంతా గుప్పుమంది. కట్టెల పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టింది. నూనె పోసి ఉల్లిపాయలు వేయించి ఆ నూరిన మసాలా వేసి అందులో రొయ్యలేసింది. ఆ శబ్దం చర్రమని వినిపించింది. కారం, ఉప్పు వేసి మూత పెట్టింది. కాసేపటికి కూర ఉడుకుతుంటే వచ్చే వాసన, ఆహా అద్భుతం! అది కేవలం వాసన కాదు, ఒక జ్ఞాపకం. సరిగ్గా అప్పుడే పక్కన ఉన్న డాబా ఇంట్లో నుండి రాంబాబు, సులోచన బయటకొచ్చారు. ఆ వాసన వాళ్ల ముక్కు పుటల్ని తాకింది. ఆహాహాహా, అబ్బా, ఏం తెలుసులొచ్చిన ఈ వాసన! ఎవరింట్లోనో మాంసం కూరలా ఉంది. మన ఇంట్లో ఏముండావు? నేనేం వండాను? రోజు వండే పప్పుచారు. కానీ ఈ వాసన, ఇది ఖచ్చితంగా రొయ్యల కూరే. అది గోదావరి రొయ్యలు. ఇద్దరూ ముక్కులు ఎగబీల్చుకుంటూ చూశారు. పొగ గంగమ్మ గుడిసె నుండొస్తుంది. చూడండి, మీ అమ్మ వండుతుంది. మొన్న నాకు జ్వరం వస్తే మందులకు డబ్బు లేదని చెప్పింది. ఇప్పుడేమో దర్జాగా రొయ్యలు వండుకుంటుంది. చూసారా మీ అమ్మ తెలివితేటలు? అవునే, నిజమే. పద వెళ్దాం. ఇద్దరూ గంగమ్మ గుడిసె దగ్గరికొచ్చారు. గంగమ్మ అప్పుడే కూర దించి వేడివేడి అన్నం వడ్డించుకోవడానికి ఆకు సిద్ధం చేసుకుంటుంది. అమ్మా అంటూ పిలిచాడు రాంబాబు. గంగమ్మ ఉలిక్కిపడింది. కొడుకు గొంతు విని ఆమె ముఖంలో సంతోషం రాలేదు, భయమేసింది. 4 రోజుల నుండి వాళ్ళిటు వైపే చూడలేదు. ఏంట్రా, ఇటు దారి తప్పారా? అయ్యో అత్తయ్యా, అలా అంటారేంటి? పొద్దున్నుండి ఏదో మంచి వాసన వస్తుంటే ఏం చేస్తున్నావో చూసెళ్దామని వచ్చాం. వాసన చూసొచ్చారా, లేక అమ్మ బతికుందా లేదా అని చూడ్డానికి వచ్చారా? ఏంటి ఆ మాటలు? మేం నిన్ను బాగా చూసుకోవట్లేదా? సరే గాని ఏం వండావు? వాసన అదిరిపోతుంది. రాంబాబు కళ్ళు నేరుగా మట్టి పాత్ర మీదే ఉన్నాయి. రొయ్యల కూరరా, నా ప్రాణం లాగి దాచుకున్న డబ్బుతో తెచ్చుకొని వండుకున్నా. అత్తయ్యా, ఎంతైనా నీ చేతి వంట రుచే వేరు. మా ఆయనకి రొయ్యల కూర అంటే ఎంత ఇష్టమో తెలీదా నీకు? ఆయనకి పెట్టకుండా ఒక్కదానివే తింటావా?
గంగమ్మకి కోపం నషాళానికంటింది. ఓసై సులోచన, గత నెలలో నాకు ఒంట్లో బాలేదని కబురెడితే మాకు ఖాళీ లేదు అని చెప్పింది నువ్వుగాదే. 10 రోజుల క్రితం నాకు ఆకలేసి మీ ఇంటికి వస్తే మిగిలిపోయిన అన్నం లేదని మొహం మీద తలుపేసింది నువ్వుగాదే. ఇప్పుడు వాసన తగలగానే పరిగెత్తుకుంటూ వచ్చారా? అమ్మా, గతం ఎందుకులే, ఇప్పుడు కోడలు అడుగుతుందిగా, కాస్త కూరివ్వు, మేమింటికి తీసుకెళ్లి తింటాం. రాంబాబు నేరుగా పాత్ర పట్టుకోబోయాడు. గంగమ్మ టక్కున అతని చేతిని కొట్టింది. ముట్టుకోకురా, సిగ్గులేదు నీకు? కన్న తల్లి చలిలో వణుకుతుంటే దుప్పటివ్వని చేతులు ఇప్పుడు కూర కోసం చాస్తున్నావా? ఏంటే, ఓ గ్లాసు రొయ్యల కోసం కన్న కొడుకుని అంటున్నావు? నీకంత స్వార్థం ఏంటి? స్వార్థమా? రేయ్, చిన్నప్పుడు మీ నాన్న పోతే కూలి పని చేసి నా కడుపులో మార్చుకొని నీకు ముద్ద పెట్టానే, అది స్వార్థమా? నువ్వు చదువుకుంటానంటే నాకున్న 2 ఎకరాలు అమ్మేశానే, అది స్వార్థమా? ఇప్పుడు ముసలిదాన్నయ్యాక నా దగ్గర ఏం లేదని నన్ను గెంటేశారు. ఇప్పుడు నా ఆఖరి కోరిక ఈ రొయ్యల కూర, దీన్ని కూడా లాగేసుకుంటారా? అబ్బో, పెద్ద డైలాగులే. ఇవ్వకపోతే మాని, మాకేం కర్మ? మా ఆయన సంపాదిస్తున్నాడు, బజారుకెళ్ళి కిలో తెచ్చుకుంటాం. తెచ్చుకోండమ్మా, కానీ నా కష్టార్జితాన్ని మాత్రం ముట్టుకోకండి. ఇది నా ఆకలి, నా ఆత్మగౌరవం. అమ్మా, మర్యాదగా చెప్తున్నా, కూరగిన్న ఇటివ్వు, లేకపోతే బావుండదు. రాంబాబు గొంతులో బెదిరింపుంది. గంగమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆకలి చచ్చిపోయింది. ఆవేదన మాత్రం మిగిలింది. తీసుకోరా, తీసుకో, మొత్తం తీసుకెళ్ళు. నా శవం మీద పేలాలేరుకు తిన్నట్టు నా నోటి కడకూర లాక్కొని తిను. నీ కడుపు నిండుతుందేమో గాని నీ పాపం మాత్రం పండుతుంది. గంగమ్మ మాటలకి రాంబాబు ఒక్క క్షణం ఆగిపోయాడు. కాని సులోచన అతన్ని రెచ్చగొట్టింది. చూసారా మీ అమ్మ శాపనార్థాలు? పదండి, మనకేమొద్దు. ఆ కూర తిని ఆవిడ ఎటుపోతే అటుపోతుంది. సులోచన రాంబాబు చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది. వాళ్లు విసుగ్గా వెళ్ళిపోయారు. గంగమ్మ అక్కడే కులబడిపోయింది. ఎదురుగా వేడి వేడి రొయ్యల కూర. కాని తినాలన్న కోరిక చచ్చిపోయింది. చలి కంటే ఎక్కువగా కొడుకు ప్రవర్తన ఆమె మనసుని గడ్డ కట్టించేసింది. అయ్యో దేవుడా, కడుపు నిండా పెట్టమని అడిగానా? కనీసం ప్రేమగా పలకరిస్తే చాలనుకున్నాను. ఈ కూర కోసమేనా వాళ్ళొచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంది. సమయం గడిచింది. మధ్యాహ్నమైంది. గంగమ్మ ఆ కూరని అలాగే చూస్తూ కూర్చుంది. అప్పుడే పక్కింటి సీనుగాడు, ఓ 10 ఏళ్ల కుర్రాడు, బిక్కుబిక్కుమంటూ అక్కడికొచ్చారు. వాళ్ల బట్టలు చిరిగిపోయున్నాయి. వాడు గంగమ్మ గుడిసె వైపు ఆశగా చూస్తున్నాడు. అవా అవా గంగమ్మ తలెత్తి చూసింది. ఎవర్రాది? సీనుగాడివా? ఏంటిలా వచ్చావు? అవ్వా, పొద్దున్నే వాసనొచ్చింది. మా అమ్మ కూలికి పోయింది. ఇంట్లో అన్నం లేదు. ఆకలేస్తుందవ్వా, ఏమైనా మిగిలితే పెడతావా? వాడి కళ్లలో నిజమైన ఆకలిని గంగమ్మ చూసింది. ఆ కళ్లలో దొంగతనం లేదు, మోసమూ లేదు. ఆకలి మాత్రమే ఉంది. తన కొడుకు కళ్లలో కనిపించిన దురాశకి, ఈ పిల్లాడి కళ్లలో కనిపించిన ఆకలికి ఎంత తేడా! గంగమ్మ లేచింది. కన్నీళ్లు తుడుచుకుంది. రారా మనవడా, వచ్చి కూర్చో. గంగమ్మ తను దాచుకున్న విస్తరాకు వేసింది. వేడి వేడి అన్నం వడ్డించింది. ఆపై ఎర్రగా ఉడికిన రొయ్యల కూర మొత్తం వడ్డించేసింది. అవ్వా, మరి నువ్వు తినరా? నా కడుపు నిండిపోయింది. సీను ఆత్రంగా తినటం మొదలెట్టాడు. అబ్బా, ఎంత బావుందో అవ్వా, అమృతంలాగుంది అన్నాడు. వాడు తింటున్నంతసేపు గంగమ్మ వాణ్ణి చూస్తుంది. వాడి కడుపు నిండుతుంటే ఆమె గుండెలో ఉన్న బరువు దిగిపోతుంది. తన కొడుకు ఆ కూరని లాక్కుని ఉంటే ఆమె ఏడ్చేది. కాని ఈ పిల్లాడు అడిగి మరీ తింటుంటే ఆమెకి కడుపు నిండినంత సంతృప్తి కలిగింది. వాడు తిన్నాక చేతులు కడుక్కొని, అవ్వా, నిజంగా చాలా బావుంది. మా అమ్మ వచ్చాక నీకు కట్టెలు కొట్టి పెడతానులే అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. గంగమ్మ చిరునవ్వు నవ్వింది. ఆ రోజు ఆమె రొయ్యల కూర తినలేదు, కేవలం మజ్జిగన్నమే తిన్నది.
కానీ ఆ రాత్రి ఆమెకు చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది. చలి ఇంకా ఉంది, కానీ గంగమ్మ గుండెలో ఇప్పుడు వెచ్చగా ఉంది. ప్రేమ అనేది బంధుత్వంలో కాదు, బాధ్యతలో ఉంటుంది. స్వార్థంతో తినే పంచభక్ష పరమాన్నాల కంటే ఆకలి ఉన్నవాడికి పెట్టే గుప్పెడు మెతుకులిచ్చే తృప్తి ఎంతో గొప్పది. ఆహారం ఆకలి తీర్చడానికే గాని అహంకారాన్ని తృప్తిపరచడానికి కాదు.